ఈ సమ్మర్లో రిలీజ్ అయిన పెద్ద సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. మొన్న సర్దార్ గబ్బర్ సింగ్, నిన్న బ్రహ్మోత్సవం. ఈ వారం మరో పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ఆ సినిమా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో లవర్ బాయ్ నితిన్, సమంత జంటగా నటించిన చిత్రం ఆ. ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు విడుదలైంది. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందో లేదో చూద్దామా? ఈ సినిమా లాస్ట్లో రావు రమేష్ ఓ మాట అంటాడు. శత్రువులు ఎక్కడో ఉండరు, మన మధ్య చెల్లో, అన్నయ్యో, మావయ్య రూపంలో ఉంటారు అని అంటాడు. నిజంగా మన బంధాలు కూడా ఇలాగే ఉంటాయి. పల్లెటూరులో అయితే మరీ ఎక్కువ ఉంటాయి. బంధువులలో ప్రేమ ఉంటుంది, ప్రేమతో పాటు ఈర్ష్య కూడా ఉంటుంది. ప్రేమని పైకి వ్యక్తపరుస్తాం, ఈర్ష్యను లోపల మనసులో పెట్టుకుని అవసరమైనప్పుడు బయటికి తీస్తాం. మన దగ్గర ₹1,00,000 ఉంటే ఎదుటివాడికి నిద్ర పట్టదు, ఎదుటివాడికి ₹1,00,000 ఉంటే మనకు నిద్ర పట్టదు. కుటుంబ కలహాలు ఇలాగే ఉంటాయి. కానీ అన్నీ వదిలేసుకుని అంతా మనదే, అందరూ మన వాళ్ళే అనుకుని బతికేయడమే జీవితం. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే, ఈ సినిమాలో సమంత పేరు అనసూయ. తనకిష్టం లేని పెళ్లి సెట్ చేసినందుకు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుంది. కానీ ధైర్యం చాలక మానేస్తుంది. ఈ పెళ్లి విషయంలోనే కానీ ప్రతి విషయంలోనూ తను చెప్పినట్టు అనసూయ ఉండాలనుకుంటుంది అనసూయ తల్లి మహాలక్ష్మి. కానీ అనసూయకి అలా ఉండడం ఇష్టం ఉండదు. పెళ్లి చూపులు పోస్ట్ పోన్ అవడంతో అనసూయను వాళ్ళ మావయ్య గారింటికి పంపిస్తాడు అనసూయ తండ్రి నరేష్. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి గొడవలు ఉంటాయి. తన భార్యకి తెలియకుండా అనసూయను వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. అనసూయ వెళ్ళే ట్రైన్లో నందు పరిచయం అవుతాడు. అదేనండి మన హీరో నితిన్. నందు ఎవరో కాదు, అనసూయ వెళ్ళబోయే వాళ్ళ మావయ్య కొడుకు. నందును పంపింది కూడా అనసూయ తండ్రే. నందు అనసూయ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఆ కుటుంబంలో ఉండే ప్రేమ ఆప్యాయతలు చూసి అనసూయ ఆశ్చర్యపోతుంది. మెల్లమెల్లగా నందుని ఇష్టపడుతుంది. మరోపక్క వాళ్ళ ఊరిలో ఉండే పల్లె వెంకట్రావు కూతురు నాగవల్లికి నితిన్ అంటే చాలా ఇష్టం. తన కూతురు ఏది కావాలంటే అది వెంటనే ఇచ్చేస్తాడు. అటువంటిది నాగవల్లి నందుకి ఇచ్చి పెళ్లి చేసేసాడా? అనసూయ నందు ప్రేమ విషయం ఏమైంది? అలాగే నందు వాళ్ళ ఫ్యామిలీకి అనసూయ ఫ్యామిలీకి గొడవ ఎందుకైంది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నటుల విషయానికి వస్తే నితిన్ ఈ సినిమాలో ఒక కొత్త పాత్ర దక్కిందని చెప్పాలి. నితిన్ మనం యాక్షన్ హీరోగా, లవర్ బాయ్గానే ఎక్కువగా చూసాం. తొలిసారి ఫ్యామిలీ రిలేషన్ ఉన్న కథలు నటించాడు. తన క్యారెక్టర్ ప్రాణం పోసాడనే చెప్పాలి. సమంత డబ్బున్న అమ్మాయిగా బాగా నటించింది. నితిన్ సమంత జోడీ కూడా బాగుంది. అనసూయ తల్లిగా మహాలక్ష్మి క్యారెక్టర్లో నదియా నటించింది. అత్తంటే ఇలాగే ఉంటుందా అనుకునేలా అదరగొట్టేసింది. ఇక ఈ సినిమాలో మరో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి ఒకటి పల్లం వెంకట్రావు, 2 అతని కూతురు నాగవల్లి. ముందుగా నాగవల్లి గురించి మాట్లాడుకుందాం. ఈ క్యారెక్టర్లో మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్ నటించింది. నాగవల్లి పేరుకి తగ్గట్టుగానే పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని కోపంగా ఆకట్టుకుంది. ఇక పల్ల వెంకట్రావు క్యారెక్టర్ రావు రమేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తనకి మంచి క్యారెక్టర్ పడాలే కానీ ఎరగదీస్తాడు అని చెప్పడానికి ఈ సినిమాయే ఉదాహరణ. ఇక సినిమాలో ఉన్న మిగతా వాళ్ళంతా బాగానే చేశారు. ఇంకా టెక్నికల్ విభాగానికి వస్తే దర్శకుడు త్రివిక్రమ్ గురించి చెప్పాలి. త్రివిక్రమ్ సినిమా అంటే పంచ్ డైలాగులు, సున్నితమైన హాస్యం, కొంచెం ఎటకారం. వాటి కోసమే థియేటర్స్కి వస్తారు ఆడియన్స్. అవి ఈ సినిమాలో మరీ అంత కాకపోయినా సినిమాకి తగ్గట్టు అక్కడక్కడ బాగా పేలాయి. పల్లెటూరు వాతావరణంలో చక్కటి ఫ్యామిలీ స్టోరీ ఎన్నుకున్నందుకు త్రివిక్రమ్ను అభినందించాల్సిందే. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్లో సెట్స్ బాగా వేశారు. కొబ్బరి బండాలు, పక్షులు, తామరాకులు, వాటితో సాంగ్స్కి చాలా కళ వచ్చింది. ఇక కెమెరామెన్ నటరాజన్ ఈ సినిమాని చాలా కలర్ఫుల్గా తన కెమెరాలో బంధించాడు. అలాగే మిక్కీ జే మేయర్ అందించిన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి మొదట వచ్చేసి నితిన్ పెర్ఫార్మెన్స్, 2 వచ్చేసి చక్కటి ఫ్యామిలీ కథా చిత్రంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు, 3 వచ్చేసి త్రివిక్రమ్ మార్క్ స్టైల్, 4 వచ్చేసి నిర్మాణ విలువలు. అలాగే మైనస్ పాయింట్స్ వచ్చేసరికి సెకండ్ హాఫ్లో మరికొంత కామెడీ ఉండాల్సింది, స్లో నేరేషన్, కథ ముందే తెలిసిపోవటం. చివరిగా అంటే అందంగా ఆహ్లాదకరంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా కూడా అందంగా ఆహ్లాదకరంగా ఉండి ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మూవీ రాజా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.